బేతంచెర్లలో మాజీ ఎంపీటీసీ మహమ్మద్ రఫీ కొడుకుల నూతన గృహప్రవేశానికి హాజరైన మాజీ మంత్రి బుగ్గన. బేతంచెర్ల పట్టణంలో మాజీ మంత్రి బుగ్గనను సత్కరించిన ముస్లిం సోదరులు. డోన్లో మాజీ మీట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీరాములు కొడుకు వివాహ రిసెప్షన్కు హాజరైన మాజీ మంత్రి బుగ్గన. వైఎస్సార్సీపీ అసత్య ప్రచారాలు చేస్తే ఊరుకోం. శ్రీ కృష్ణదేవరాయల వర్ధంతి సందర్భంగా అతని చిత్రపటానికి పుష్పాలతో నివాళులర్పించడం జరిగింది. పీపీపీ మోడ్ అంటే ప్రజల ప్రయోజనం కాదు, కూటమి నాయకుల జేబులు నింపడమే. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ యూనిట్కు శంకుస్థాపన. కాంగ్రెస్ పార్టీలో చేరిన బేతంచెర్ల పట్టణ యువకుడు. इन्हें को तो अरे दादा हाँ है सडन గా నాకు గుర్తుకొచ్చి चार है ले चार है अच्छा मैं कर दो ले बात एक बात
रहीम 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 आओ चाचा वसीम का हंदे हंदे लो आंदो वसीम रेडी कर चाचा साल बना लो दर्जन वसीम बोके दे दे तुमको देन क्या समझ नहीं लो आओ बड़ी इसमें लोड बोल నాగరాజు పలకలేదు ఏదో మీరు రెండోళ్ళు మీరు మాట్లాడతారు నాగరాజు ఎక్కకుండా పట్టుకోండి వచ్చేస్తారంతా ఈరోజు ఈ వెల్త్ అండ్ హెల్త్ అనే ఒక సంస్థ పేరు మీద ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఏదైతే ఒక దందా జరిగిందో అది దాదాపు 4 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమం ఇది. కాకపోతే మన దొన్నిపాడు మండలం ఈ ఏరియాలో 2 సంవత్సరాల నుంచి ఇది వెలుగులోకి వచ్చింది. ఈ సంస్థ ద్వారా మరి కొన్ని కోట్ల రూపాయలు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఏదైతే డబ్బులు తీసుకొని బాధితులకు మోసం చేయడం జరిగిందో దాన్ని ఈరోజు బాధితులంతా కూడా మరి రోడ్ ఎక్కి ధర్నా చేసే కార్యక్రమం మాకు న్యాయం చేయాలని చెప్పి ఈరోజు జరుగుతూ ఉంది. మరి అటువంటి కార్యక్రమంలో మరి ఈరోజు ప్రతిపక్ష నాయకులు ఏదైతే మరి భూమా అఖిలప్రియ భార్గవరామ్ గారి మీద వీళ్ళ హస్తం ఉంది, బాధితులు వీళ్ళ దగ్గర ఉన్నారు, వీళ్ళ ఇంట్లో ఉన్నారు, వీళ్ళ ఆధ్వర్యంలో ఉన్నారని చెప్పి చెప్పడం చాలా చిగుసేటైన విషయం. ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నటువంటి ఈ రాజారెడ్డి, వీరారెడ్డి వీళ్ళైతే ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళు పక్క వైసీపీ మరి కార్యకర్తలు, నాయకులు. మహేశ్వర్ రెడ్డి అనే ఒక వ్యక్తిని ముందుకు పెట్టడం జరిగింది. ఆ మహేష్ రెడ్డి అనే వ్యక్తి వైసీపీకి చెందినటువంటి వ్యక్తి. కాకపోతే గత ఎన్నికల్లో మరి ఎన్నికల ముందు ఈ పార్టీలోకి రావడం జరిగింది. మరి ఆ విషయం తెలిసి కూడా భూమా అఖిలప్రియ గారు మరి ఆ మహేష్ రెడ్డి అనే వ్యక్తిని సస్పెండ్ చేయమని చెప్పి పార్టీకి రికమెండ్ చేయడం జరిగింది. పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేస్తూ ఉన్నారు. మరి ఇదే కాంగ్రెస్ నాయకులు, వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఈ దందా మీద మరి జరుగుతున్నటువంటి బాధితులకు న్యాయం చేయాలని ఉంటే మరి తెలుగుదేశం వాళ్ళ పేరు మీరే మీరు బదనాం చేసే కార్యక్రమం చేయడం తప్ప మీరు ఆ బాధితులకు పోయి అండగా ఉండి
బాధితులకు తరపున మీరు ధర్నా దగ్గర వారికి ఎందుకు మద్దతు తెలపలేకపోతున్నారు? కేవలం బురద జల్లే కార్యక్రమం తప్ప ఇది పార్టీకి, తెలుగుదేశం పార్టీకి అండగట్టే కార్యక్రమం తప్ప మీరు చిత్తశుద్ధితో చేసేటువంటి కార్యక్రమం కాదు. మరి పోలీసులు కూడా చర్యలు తీసుకోవడం లేదని చెప్పడం జరిగింది. మరి పోలీసులు ఎందుకు తీసుకోలేదంటే గతంలో అనంతపురంలో జిల్లాలోనే ఈ సంస్థ పేరు మీద ఆల్రెడీ ఒక కేసు బుక్ అయింది కాబట్టి, ఒకసారి కేసు బుక్ అయింది కాబట్టి ఇక్కడ కేసు తీసుకోవడం లేదు, ఆల్రెడీ కేసు బుక్ అయిందని చెప్పి డిఎస్పీ గారు చెప్పడం జరిగింది. మరి ఈరోజు డిఎస్పీ గారు గత 2 నెలల కిందట కూడా ఈ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా పిలిచి ఇది సంస్థ మంచిది కాదు, బోగస్, ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి, వీటిని నమ్మొద్దని డిఎస్పీ గారు 2 నెలల క్రితం చెప్పినప్పటికీ కూడా పోలీసులు వాళ్ళు హెచ్చరించిన తర్వాత కూడా మరి దాదాపు 300 మంది మళ్ళీ ఈ కార్యక్రమంలో డబ్బులు కట్టినటువంటి పరిస్థితి ఈరోజు జరిగిందని చెప్పి తెలుస్తూ ఉంది. మరి ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి ఈ వ్యక్తులు ఎవరైతే ఈ వీరారెడ్డి, రాజారెడ్డి వీళ్ళైతే ఉన్నారో వీళ్ళు తెలిసి కూడా మరి అటువంటి వ్యక్తులకు ఆ గ్రామంలో విగ్రహాలు కట్టి పాలాభిషేకం చేయాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు కేవలం ఇదంతా చాలా దందా జరిగిందనే విషయం బయటకు వచ్చేటప్పటికి ఈరోజు మరి అదంతా కూడా ఇంకొకరి మీద నెపం నెట్టాలని చెప్పి ఆలోచనలో ఉన్నారు. ఇటువంటి కార్యక్రమాలు మంచిది కాదు. మీరు నిజంగా భూమా క్లేప్రీ మీద ఏదైతే నింద వేశారో ఆ నిందను నిరూపించుకుంటే గినా తప్పకుండా మీరు నిరూపించాలి. నిరూపించకపోతే మీరు క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి తప్పకుండా ఉంది. ఎందుకంటే కేవలం వారి మీద ఏదో ఒకటి బురద జల్లితే పోతుంది అనేది కాదు. మీరు చిత్తశుద్ధిగా మీరు ఈ నిందను నిరూపించాలి. నిరూపించకపోతే మీరు తప్పకుండా మీరు ఏదైతే మాట ఇచ్చినారో దానికి క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా మేము తెలుగుదేశం పార్టీ తరఫున మేమందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మీరు గిన నిరూపించితే ఎమ్మెల్యే గారు భూమా అఖిలప్రియ గారు మరి రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది. మరి అదే మాట మీద మీరు నిలబడితే మీరు నిజంగా ఈ కార్యక్రమాన్ని ఏదైతే వాళ్ళ మీద నెపం నెట్టారో దాన్ని నిరూపించకపోతే మీరు కూడా ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. లేకపోతే ఇంతటితో వదిలేదు లేదు. దీని మీద తీవ్ర స్థాయిలో మరి చర్యలు తెలుగుదేశం పార్టీ తరఫున కార్యకర్తలు కానీ నాయకులు కానీ ముందుకొచ్చి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు తప్పకుండా దీనికి ఏదైనా కానీ మీరు మాట మీద నిలబడి దీన్ని నిరూపించాలని చెప్పి మేము మన తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. బోగస్ సంస్థ ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని అనంతపురం మరియు నాకు తెలిసినంత వరకు కర్నూలు, కడప జిల్లాలో కూడా అమాయకులైనటువంటి ప్రజల నుండి దాదాపు ఒక్కొక్క ఉద్యోగానికి 2 నుండి 3.5 లక్షల వరకు కలెక్ట్ చేసి ప్రతి నెల 40,000 రూపాయలు జీతంగా ఇస్తామని చెప్పి మోసం చేసి సుమారుగా 1,500 మందితో కలెక్ట్ చేయడం జరిగింది. ఈ తరువాత పరిణామాలతో కూడా వీళ్ళు ఈ విధంగా అమౌంట్ కలెక్ట్ చేసిన వారిలో దొన్నిపాడు మండలానికి చెందిన వీరారెడ్డి, వాళ్ళ అల్లుళ్ళు రాజారెడ్డి తాడిపత్రి, కొండవాయిపల్లి మహేష్ రెడ్డి పాత్ర ఉందని చెప్తా ఉన్నారు. ఈ ముగ్గురు కూడా వైసీపీలో గత ఎలక్షన్లకు ముందు గత 4 సంవత్సరాలు కూడా చాలా యాక్టివ్ రోల్ పోషించినారు. మహేష్ రెడ్డి అనే వ్యక్తి గంగుల ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ ఎక్స్ఎమ్మెల్యే నాని గారి దగ్గర ముఖ్య అనుచరుడుగా ఉంటూ ఆయన అప్పుడు చేసినటువంటి కార్యక్రమాలకు చాలా చేదోడు వాదోడుగా కూడా నిలిచాడు ఈ మహేష్ రెడ్డి. అతను కేవలం ఎక్స్ఎమ్మెల్యేతో సరిపోకుండా ఇంకొక వివాదాలతోనో మా పార్టీలో ఎప్పుడు గత ఎలక్షన్ల కన్నా ముందు చేరినాడు తప్ప ఎక్కడ కూడా యాక్టివ్ రోల్ లేదు. ఆయన ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అతను ఎక్కడో ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాడు. మేము ఆ విధంగా మా ఎమ్మెల్యే గారి మీద అబాండ వేలవేయడం చాలా తప్పు. మా ఎమ్మెల్యే గారి దగ్గర ఉన్నారు, లేకుంటే మా భార్గవరావు అన్న కూడా అతనికి అండ కల్పించాలని మాట్లాడుతున్నారు. అది చాలా తప్పు. మీరు ఎక్కడన్నా మేము అండ కల్పించి అతన్ని మా దగ్గర ఏదైనా దాచిపెట్టుంటే నిరూపించండి, మేము దేనికైనా సిద్ధము. అవసరమైతే మా ఎమ్మెల్యే గారు అటువంటి తప్పు చేసింటే కూడా రాజీనామా చేయడానికి కూడా సిద్ధమని సవాల్ విసురుతున్నాము. ఈ ప్రెస్ మీట్ పరంగా ఎక్కడ కూడా మీరు ఎందుకు బాధితుల పక్షాన పోరాటం చేయడం లేదు, మీరెందుకు పోయి వాళ్ళ తరఫున మాట్లాడడం లేదు? మీ తరఫున అతను మహేష్ రెడ్డి అని అతను మీ దగ్గర చాలా క్లోజ్గా ఉన్నాడు, చాలా క్లోజ్ మూవ్ అయినాడు. ఆయన అతను మీరు అతనికి ప్రతి కదలిక మీకు తెలుసు. గత 4 years నుండి మీకు తెలియకుండానే జరిగిందా ఇవన్నీ అని నేను ప్రశ్నిస్తున్నాను మిమ్మల్ని. ఎందుకు మీరు ఈ విధంగా మా అబండాలు మాట్లాడడం చాలా తప్పు. ఇక్కడ అనంతపూర్లో కూడా ఒక కేసు రిజిస్టర్ అయింది. కేసు రిజిస్టర్ అయితే విచారణలో భాగంగా డిఎస్పీ గారు వీరారెడ్డి అన్న అతన్ని గత 2 నెలల క్రితం డిఎస్పీ ఆఫీస్కు పిలిపించడం కూడా జరిగింది. అతను పిలిపిస్తే ఇదే బాధితులు 300 నుండి 400 మంది. అతను చాలా నిజాయితీపరుడు, అతన్ని విగ్రహాలు పెట్టాలా, మాకు
పోషిస్తున్నాడు, ఇట్లా జీతాలు ఇస్తున్నాడని అందరూ సపోర్ట్ చేసిన వాళ్ళే. ఈరోజు అదే బాధితులు అతన్ని డిఎస్పీ గారు కూడా తదనంతరము ప్రెస్ మీట్ పెట్టారు. మళ్ళీ ఇటువంటి బోగస్ సంస్థలు చాలా వెలిసినాయి, మీరు ఇబ్బంది పడతారు, ఇది బోగస్ సంస్థ, దీనిపైన మీరు ఇబ్బంది కలుగుతుంది, ఇతను ఇది కాదని చెప్పినా కూడా తర్వాత కూడా 2 నుండి 300 కట్టడం జరిగింది. సరే, అమాయక ప్రజలను మోసం చేయడం చాలా తప్పు. దీనికి మేమంతా కూడా ఎటువంటి సపోర్ట్, అదే దాని బాధితులకు న్యాయపరంగా ఏ విధమైనటువంటి సపోర్ట్ కావాలనో మా ఎమ్మెల్యే గారు చేస్తారు, దానిపైన పోరాటం కూడా చేస్తారు. కానీ నిందలు వేయడం సరికాదు. మాట్లాడే ముందు కొంచెం వెనుక ముందు చూసి ఎవరు ఏంటి అనేది మాట్లాడితే బాగుంటుంది. ఆ వైసీపీ నాయకులు మేము హెచ్చరిక జారీ చేస్తున్నాము. ఇటువంటి తప్పుడు కూతలు కూయొద్దు, ఏదైనా ఉంటే నిరూపించండి, దేనికైనా సిద్ధం. మీరు సిద్ధమా? దీనికి ఈ కేసు కూడా మళ్ళీ కూడా నాకు తెలిసి దొండిపాడు కేసులో కేసు కూడా కట్టడం జరిగింది. బాధితుల పక్షాన మేమైతే ఎంత దూరమైన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం మా పార్టీ తరఫున, మా ఎమ్మెల్యే గారు. మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. హెల్త్ కంపెనీ స్కామ్ దొన్నిపాడు అలాగే అనంతపురం సైడ్ దాదాపు ఉమ్మడి కడప జిల్లాలు, కర్నూలు జిల్లాల్లో బాధితులు చాలామంది మోసపోయారు ఈ కంపెనీ ద్వారా. కానీ ఈరోజు ఎందుకు ఈ ప్రెస్ మీట్ పెట్టామంటే, వైసీపీ నాయకులు, వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళ మీద బురదలను, ఎమ్మెల్యే గారి మీద బురదలను మొదలుపెట్టారు ఈరోజు. కానీ ఈరోజు రాజారెడ్డి, వీరారెడ్డి అనే వ్యక్తులు వైసీపీలో కొనసాగుతూనే ఉన్నారు. ఒక వ్యక్తి అంటే వీరారెడ్డి అల్లుడైన కొండమాయపల్లి మహేష్ రెడ్డి ఒకరు మాత్రం 2023 వరకు కూడా వైసీపీలోనే ఉన్నారు. 2023 ఎలక్షన్లలో 2 నెలల ముందర మా పార్టీలో టీడీపీలోకి రావడం జరిగింది. అతను ఒకరిని అడ్డం పెట్టుకొని టీడీపీ వాళ్ళకి సంబంధం ఉందని చెప్తున్నారు, బాగానే ఉంది. అంతకుముందు కూడా మా దగ్గర ఆధారాల కోసం మేము చెప్తున్నాము. ఈరోజు మీరేమవుతుందో తెలియజేస్తున్నారు, 2010 నుంచి 2023 వరకు కూడా టీడీపీ సభ్యత్వం అతనికి లేదు. అంతకుముందు మీతో పాటే ఉన్నాడు ఆ అబ్బాయి కూడా. 2024 సభ్యత్వం తీసుకున్నాడు పార్టీ తరఫున. కానీ మా ఎమ్మెల్యే గారు ఆదేశం పార్టీ వాళ్ళు కూడా సస్పెండ్ చేసి సభ్యత్వాన్ని డిలీట్ చేసేసారు. ఈరోజు అతన్ని సస్పెండ్ చేసి పార్టీ నుండి కూడా. మా ఎమ్మెల్యే గారికి ఉండే నిబద్ధత, విశ్వాసం, మాకు ప్రజల మీద అంత నమ్మకం ఉంది. కానీ మీరు బాధితుల తరపున ఇంతవరకు కూడా దొన్నిపాల్లో కూర్చొని బాధితులు ధర్నా చేస్తుంటే మాజీ ఎమ్మెల్యే గారు కానీ, వైసీపీ నాయకులు కానీ ఎవరైనా కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము న్యాయం చేయగలుగుతాం, ప్రతిపక్షంలో ఉన్నాము, మేము చేస్తాము అని హామీ ఇవ్వలేనప్పుడు మీరు ఎందుకు రాజకీయాలు కొనసాగుతాం మాకు తెలియదు. ఇంకొకటి, మా ఎమ్మెల్యే గారి భర్త గారి పేరు అయినా కూడా మీరు అబాణాలు వేస్తున్నారు వైసీపీ నాయకులు. ఎమ్మెల్యే గారి భర్త దగ్గర హైదరాబాద్లో ఉన్నారు, అతను మహేష్ హైదరాబాద్ ఇంట్లో పెట్టారని. కానీ ఈ రోజు మీరు అన్ని మాటలు నిరూపిస్తే మా మండల కన్వీనర్లు అయితేనేమి, మా ఎమ్మెల్యే గారు అయితేనేమి, మా కార్యకర్తలు అందరూ కూడా మేము రాజీనామా సిద్ధం. మేము సవాల్ విసురుతున్నాం వైసీపీ నాయకులకు. లేని పక్షంలో మీరు మా ఎమ్మెల్యే గారికి క్షమాపణ చెప్పాలి, మరియు మీరు రాజకీయాల నుంచి వైదొలగాలని కోరుకుంటున్నాను, తెలియజేస్తున్నాం. ఇలాంటి విద్వేషాలు రెచ్చగొట్టి పార్టీలకు అతీతంగా పార్టీకి అంటగట్టి పనులు చేస్తే మాత్రం బాగుండదు. ఇదే ఫైనల్. ఆల్రెడీ డిఎస్పీ గారు గత 2-3 నెలల క్రితం కూడా పిలిపించి, వీరారెడ్డిని పిలిపిస్తే స్టేషన్ పిలిచి చేస్తే కొంతమంది వ్యక్తులు అతను మంచి వ్యక్తి అని చెప్పి తీసుకుపోయి చేశారు. కానీ ఈ రోజు కూడా మేము చెప్తున్నాం, మా పార్టీ తరఫున ఎవరైనా కానీ వీరారెడ్డికి సపోర్ట్ ఇస్తే, అతనికి సపోర్ట్ కానీ ఇవ్వడం కానీ, ఇలాంటి తప్పుడు చేసిన సపోర్ట్ చేసిన టీడీపీ నాయకులు ఎవరైనా సరే మా ఎమ్మెల్యే ఒకటే చెప్పారు, కంపల్సరీ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాము, చర్యలు తీసుకోమని చెప్పింది క్లియర్గా. ఎటువంటి నాయకులైనా సరే వాళ్ళకి సపోర్ట్ ఎవరికి ఇవ్వరు, చేయరు. కానీ మీరు తప్పుడు మాటలు మాట్లాడి ఇలా చేస్తే, బురదల విధానం మానుకోకపోతే ప్రజలు మిమ్మల్ని కానీ త్వరలో మీకు ఇంతకుముందు 11 సీట్లు ఇచ్చారు, ఇప్పుడు 1 సీటు కూడా రాదు. నెక్స్ట్ ప్రజలకు తెలియజేసుకుంటున్నాను, వైసీపీ నాయకులు గుర్తుపెట్టుకోండి. మరియు మీ మాదిరి మేమైతే వైసీపీ నాయకులను తప్పులు చేస్తే వాళ్ళకి పార్టీలో పదవులు ఇచ్చి ప్రోత్సహించే వాళ్ళు మా ఎమ్మెల్యే వాళ్ళు కాదు. మా ఎమ్మెల్యే తప్పు చేసిన వాడు 2 నెలల ముందు పార్టీలోకి వచ్చినా కానీ తప్పు చేసిన తెలిస్తే సస్పెండ్ చేసే విద్యుత మాకుంది. మీరు మీ లీడర్లు భూములు కబ్జాలు చేసి ప్రభుత్వం చేసి ఇన్ని తప్పులు చేసినా కానీ మీరు వాళ్ళకి పదవులు చేస్తారు అంటే మీకు ఆ విశ్వాసం అనేది మీ వాళ్ళకు లేదు. అసలు తప్పు చేసినా ఎన్నికేసుకుని మేము ఉండాలనే మీ వైసీపీ నాయకులు ధైర్యం ఉంది వాళ్ళకు. కావున మీరు తప్పు నిరూపించకపోతే క్షమాపణలు చెప్పి మా ఎమ్మెల్యే గారికి రాజకీయాల నుంచి వైదొలిగితే బాగుంటారు అందరూ కూడా. లేని పక్షంలో టీడీపీ కార్యకర్తలు నాయకులు అయితే కాదు, మేమైతే వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఇలాంటి చిల్లర వేషాలు మానుకొని ప్రజలకు, బాధితులకు న్యాయం చేసే విధంగా ఏదైనా కానీ చేయాల్సింది కోరుకుంటున్నాను. మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఇంకొకటి గురించి చెప్తున్నాను, దయచేసి ప్రజలకు కూడా చెప్తాను, ఇలాంటి
స్కాములు ఎవరైనా చెప్పినా ఫ్యూచర్లో వాళ్ళ భవిష్యత్తులో కానీ ఎవరైనా వచ్చినా దయచేసి డబ్బులు ఎవరు కట్టొద్దు, డబ్బులు అయితే పోగొట్టుకోండి. ఎందుకంటే చెప్పే విధానం బాగుండదు. అందువచ్చి మంచిగా చెప్తారు ఉద్యోగాలు ఇస్తాం అది చేస్తామని, ఇలాంటి బోగస్ కంపెనీలు నమ్మవద్దని ప్రజలకు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టే కారణం వచ్చేసి వెల్త్ అండ్ హెల్త్ ఒక బోగస్ సంస్థ గురించి. ఈ బోగస్ సంస్థ గత 4 సంవత్సరాల నుంచి అనంతపురంలో స్టార్ట్ చేశారు. దానికి సంబంధించి వీలవాడలో వీరారెడ్డి, రాజారెడ్డి, దొన్నిపాడులో వీరారెడ్డి, రాజారెడ్డి, అలాగే కొండమాయపల్లిలో మహేష్ రెడ్డి అని ఒక 3 వ్యక్తులు దీని పాత్ర పోషించినారు. ఈ పాత్రలో మహేష్ రెడ్డి అతను ఎలక్షన్కు ముందు మాత్రమే టీడీపీలో చేరారు. అంతవరకు వైసీపీలో ఉండి అతని రాజకీయంగానే వైసీపీ నుంచి వచ్చిన వానిచే మొన్న ఎలక్షన్ ముందు ఒక 2 నెలల ముందు మాత్రమే టీడీపీలో చేరినాడు. కానీ ఆ ఒక్క కారణం పట్టుకొని ఈ ఇష్యూకంతా టీడీపీ నాయకులకే సంబంధము, లోకల్ ఎమ్మెల్యేకే ఇది సంబంధం అని చెప్పేసి అబాండాలు వేస్తున్నారు వైసీపీ నాయకులు. వాళ్ళు ఏదైనా సాక్ష్యం ఉంటే డైరెక్ట్గా చూపించమని కూడా మేము అడుగుతున్నాము. ఎమ్మెల్యే తరఫున మేము కూడా డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఈ వెల్త్ అండ్ హెల్త్ సంస్థ అమాయక ప్రజలను చాలామందిని ఎలా మోసం చేశారంటే అమౌంట్ 3.5 లక్షలు 3,50,000 కట్టించుకొని వాళ్ళ కోట్ల రూపాయలతో వాళ్ళు ఇప్పుడు సంస్థ ఎత్తేయడం జరిగింది. ఈ సంస్థకు మొత్తం ఏమన్నా అంటే ఎమ్మెల్యే వాళ్ళ ఇంట్లో వాళ్ళను దాచిపెట్టారంటున్నారు. మీరు ఒక్క మాట ఏదైనా సాక్ష్యాలు ఉంటే మీరు చూసి ఉంటే, లేదంటే వాళ్ళ ఇంట్లో ఉన్నారు, మీకు ఏదైనా సాక్ష్యం ద్వారా ఉంటే మీరు నిరూపించండి. మీరు నిరూపిస్తే ఖచ్చితంగా మీకు అప్పచెప్తాం. మేము కాదని చెప్పట్లేదు. దాన్ని కూడా మీకు ఏ సాక్ష్యాలు లేకుండా ఏం లేకుండా అబాడాలు వేస్తే ఎవరు ఊరుకునేది లేదు ఇక్కడ. అలాగే ఇప్పుడు రాజారెడ్డి కానీ వీరారెడ్డి కానీ దొన్నిపాడులో ఉన్నారు. వాళ్ళు వైసీపీ నాయకులే కదా, వాళ్ళకి సపోర్ట్ మీరు వెళ్ళలేదే అంటే మీకు చుట్టుకుంటుందనే ఇదేమన్నా కాదు కదా. కాబట్టి మీరు కూడా దీంట్లో పాత్రలైనా చెప్పండి, మేము సాక్ష్యాలతో చూపిస్తాం. అంతేగాని ఇదేదో అమాయక ప్రజలకు సొమ్ము, ఇది వాళ్ళకైతే న్యాయం చేయాలని కోరుకోవాలి. కానీ రాజకీయంగా దీన్ని ఇలా భ్రష్టు పట్టించడం తప్పని మేము చేస్తున్నాము. దయచేసి మీరు ఏదైనా మీ కాడ సాక్ష్యాలు ఉంటే నిరూపించమని కూడా మా ఎమ్మెల్యే తరఫున కానీ మా తరఫున మేమందరం కూడా రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. శ్రీకృష్ణదేవ గారి మద్దతు తెలుపుతున్నాం. మా బయట సంఖ్యలందరూ ఇక్కడ అసెంబ్లీలో చాలా ఆనందదాయకం. ముఖ్యంగా మహాచక్రవర్తి రాయవాడ వంశస్థులు సనాతన ధర్మాన్ని, ఆంధ్ర సంస్కృతిని, మానవ ఆచారాలను కట్టుబట్టు లోకంలో మానవ మద్దతు సంబంధాలు అన్ని శ్రీకృష్ణదేవ తెలిసింది. అదేవిధంగా మనకు జీవన విధానం జరగాలంటే ఆహారం కావాలి. మనకు ఆ విధంగా ప్రాముఖ్యత, నీటి యొక్క ప్రాముఖ్యతను కనుక్కొని ఆ రోజే వేరు భాగంలో వివరిస్తారు. నమస్కారం. ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విద్య వైద్యాన్ని ఏ రకంగా అభాసుపాలు చేశారు అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విద్య వైద్యం ప్రజలకు అత్యంత ఆవశ్యకమైన అవసరాలుగా భావించి విప్లవాత్మకమైన మార్పులు తీసుకొని రావడం మనకందరికీ తెలుసు. ఆ అభివృద్ధి ఫలాలు కూడా మనం అనుభవిస్తూ పోయినాం. ఈ కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జగనన్న తీసుకొని వచ్చినటువంటి 17 మెడికల్ కాలేజీలో 11 మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడానికి నిస్సగ్గుగా ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అనే ఒక దానితో ప్రైవేట్ పరం చేయడానికి పూనుకోవడం అనేది దుర్మార్గమైన చర్య. జగనన్న ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో 12 మెడికల్ కాలేజీలు ఉంటే ఆయన 17 మెడికల్ కాలేజీలను గవర్నమెంట్ ద్వారా తీసుకొని వచ్చేసి రాష్ట్రమంతా ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఎంతో అవసరము, ప్రజల ఆరోగ్యమే పరమావధిగా భావించి తీసుకొని వచ్చిన వ్యక్తి మా జగనన్న. అందులో 5 మెడికల్ కాలేజీలు ప్రారంభం అన్న ప్రభుత్వంలోనే జగన్న ప్రభుత్వంలో జరిగింది. మొన్న మనమందరం చూసాము, పాడేరులో ఒక మెడికల్ కాలేజీ కూడా ఇప్పుడు స్టార్ట్ కావడం జరిగింది. రిమైనింగ్
మెడికల్ ఖాళీలకు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, కేవలం 5-6 వేల కోట్ల రూపాయలు మా దగ్గర లేవు అని సాగు చూపి వాళ్లను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయడము ఎంతవరకు సమంజసం? ఈ రకంగా ప్రైవేట్ కాలేజెస్లోకి పోతే ప్రజల ఆరోగ్యానికి ఎంత కష్టమవుతుంది, పేదవాళ్లకు ఎంత కష్టమవుతుంది ఒక్కసారిగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జగనన్న సెల్ఫ్ సస్టైన్డ్ మెడికల్ కాలేజ్ కింద ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 50% పేదవాళ్లకు, బీక్యాట్ కింద 35%, 15% మేనేజ్మెంట్ కోటాగా ఏర్పాటు చేయడం జరిగింది. 35%కు 12 లక్షల రూపాయలు, 50%కు 15,000 రూపీసు, అలాగే మేనేజ్మెంట్ కోటాగా ఉండే వాటికి మేనేజ్మెంట్ కోటా అనుకోండి, ఎన్ఆర్ఐ కోటా అనుకోండి, వాటికి 20 లక్షల రూపాయలుగా నిర్ణయం చేసి సెల్ఫ్ సస్టైన్డ్ విధానంలో వాటిని అమలుపరిచి ఆ నిధులతో ఆ మెడికల్ కాలేజెస్ హ్యాపీగా రన్ చేసుకోవచ్చని ఒక మంచి విధానం, ఒక వినూత్నమైన విధానాన్ని తీసుకొని రావడం జరిగింది. ఆ విధానాన్ని మనమందరం చూసాం. ఇప్పటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పాడేరులో ఏ రకంగా చెప్పారు, ఎంత అసహ్యకరంగా మాట్లాడారు మనకందరికీ తెలుసు. ఇప్పటి మంత్రి నారా లోకేష్ గారు క్లియర్గా మేము వచ్చిన తర్వాత ప్రజలకు ఈ పేమెంట్ సీట్లను కూడా తీసేసి ఫ్రీగా అందరికీ ఇస్తానని చెప్పిన వ్యక్తి ఈరోజు చేస్తున్న పనేమి? ప్రభుత్వ మెడికల్ సీట్లు కూడా అమ్మకానికి పెట్టాడు. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుపేదలకి మళ్ళీ ఆ మెడికల్ సీట్లు మేము అందజేస్తాము. అన్నిటినీ కాలేజీలనే ధారాదత్తం చేయడము వాళ్ళ అబద్ధపు మాటలకు తార్కాణం కాదా? ఏ రకంగా నష్టపరుస్తూ ఉన్నారు? ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ చేయడం వల్ల 33 సంవత్సరాలకు అది ప్రైవేట్ మెడికల్ కాలేజ్ దక్కివ్వడం వల్ల అక్కడికి వచ్చిన కాలేజీతో పాటు హాస్పిటల్స్ కూడా ఉంటాయి. హాస్పిటల్స్లోకి వచ్చిన రోగులకు వాళ్ళు కొంత పర్సెంటేజ్ వరకు ఫ్రీగా ఇస్తాము, తర్వాత ఛార్జ్ చేస్తామని చెప్తారు ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అది ఏ రకంగా సాధ్యం? ఓపీ అయితే ఫ్రీగా చూస్తారంట, తర్వాత 70% ఇస్తారంట, 30% ఇస్తారంట. ఒక్కొక్క మెడికల్ కాలేజీకి, ఒక్కొక్క మెడికల్ హాస్పిటల్కు, కాలేజీకి ఆనుకుని ఉన్న మెడికల్ హాస్పిటల్కు ఎంతమంది పేషెంట్స్ ఎన్ని రోజులు వస్తారు? పొద్దున వస్తారు, సాయంత్రం వస్తారు, వారం రోజులు ఉంటారు. మీరు ఏ రకంగా దాన్ని క్యాల్కులేట్ చేస్తారు? ఏ రకంగా ఫ్రీగా చేస్తారు? ఏ రకంగా పేమెంట్ తీసుకుంటారు? ఆచరణకు అమలు కానీ ఆచరణకు లేని తప్పుడు విధానం తప్ప అది మంచి విధానం అయితే కానే కాదు. ప్రజలను నష్టపరుస్తూ పోవడమే తప్ప మీరు ప్రజలకు మంచి చేసింది అయితే కాదు. మళ్ళీ మీరు 5-6 వేల కోట్ల రూపాయలు లేదని చెప్తారా? అమరావతికి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెడతా ఉన్నారు? ఏ ఒక్క స్కీమ్కు మీరు ఇస్తా ఉన్నారు? ప్రజలకు ఎంతో అవసరమైనటువంటి వైద్యానికి మీరు ఖర్చు పెట్టడానికి వెనకాడతారా? ఇది మీరు చెప్తారా? మళ్ళీ అసెంబ్లీ సాక్షిగా మీరు చెప్తారు సూపర్ 6లో అమలు చేయాలి, వాటికి డబ్బులు కావాలి, ఇవి అమలు చేయాలి, వీటికి డబ్బులు కావాలి. నా దగ్గర డబ్బులు లేవు రాష్ట్ర ప్రభుత్వం దగ్గరని చెప్తా ఉన్నారు. ప్రయారిటీ అనేది ఇంపార్టెంట్. హెల్త్ కంటే, ప్రజల ఆరోగ్యం కంటే ప్రయారిటీ ఏమన్నా ఉందా? క్లియర్గా నేను అడుగుతా ఉన్నాను. ప్రయారిటీ అనేది ఆరోగ్యానికి, విద్యకు తప్ప ఇంకా దేనికి మీరు ప్రయారిటీ ఇస్తారు? మీరు కేవలం ప్రైవేటు వాళ్లకు ధారదత్తం చేసి మీ కడుపులు, మీ జోబులు నింపుకోవడం తప్ప వేరే ఏమన్నా చేస్తా ఉన్నారు? ఒక్క జగనన్న విధానము జిల్లాలో కంప్లీట్గా ప్రతి చోట ఒక మెడికల్ కాలేజీతో పాటు మెడికల్ హాస్పిటల్ ఉండడం వల్ల, ఒక లింక్ లెక్క ఎక్కడైనా సరే ప్రతి జిల్లాలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఉండడం వల్ల ప్రతి వ్యక్తికి హాస్పిటల్ అందుబాటులో ఉంటుంది. పేదవానికి అతి తక్కువలో వైద్యానికి అవైలబిలిటీగా ఉంటాడు. ఒక చిన్న సర్వే ప్రకారము, ఇండియాలో జరిగిన 17-18 సర్వే ప్రకారము, ఒక మెడికల్ కాలేజీకి గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకున్నటువంటి పేమెంట్కు 6 ఎక్కువగా ప్రైవేట్లో ఖర్చు అవుతుంది. అది రూరల్ ఏరియాలో. అదే అర్బన్ ఏరియాలో అయితే 8 ఎక్కువగా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 4,000 రూపాయలు గవర్నమెంట్ కాలేజీలో ఖర్చు అవుతే దానికి 24,000 రూపాయలు సేమ్ ట్రీట్మెంట్కు, సేమ్ ఎగ్జామ్స్కు, సేమ్ రిపోర్ట్స్కు
24,000 రూపాయలు రూరల్ ఏరియాలో ప్రైవేట్ హాస్పిటల్ అవుతుంది. అదే సిటీస్లో జిల్లా హెడ్ క్వార్టర్స్లో అయితే 8 అవుతుంది. 32,000 నుంచి 35,000 రూపాయలు ఖర్చు వస్తుందని చెప్పేసి ఇండియా సర్వే దాని ప్రకారం వచ్చిన రిపోర్ట్స్. ఈ రకంగా ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు ఎంత ఇబ్బంది. అలాగే విద్యార్థులకు, పేద విద్యార్థులకు ఎంత ఫెసిలిటీ ఉంటుంది, ఏ రకంగా వాళ్ళు విద్య చేసుకోగలుగుతారు. మీరు దాన్ని ప్రైవేటైజేషన్ చేసి ఒక్క సి కేటగిరీ సీటుని 20 లక్షల రూపాయలు జగనన్న పెడితే అది తప్పని చెప్పిన మీరు దాన్ని 57 లక్షల రూపాయలకు మీరు దాన్ని పెంచుతారు. రాష్ట్రాన్ని దోచుకోవడం కాదా ఇది? 57 లక్షల రూపాయలకు పెంచుతారా? ఇప్పటికే పేద విద్యార్థులు, అఫోర్డబిలిటీ లేని మధ్యతరగతి విద్యార్థులు ఫిలిప్పీన్స్, రష్యా ఎక్కడికో పోయి ఎంబీబీఎస్ చదువుకుంటా ఉన్నారు. అంత దూరం పోయి ఎందుకు ఇబ్బంది పడి చదువుకుంటా ఉన్నారు? ఇక్కడ పేమెంట్స్ ఎక్కువ ఉన్నాయి, ఇక్కడికంటే ఎక్కువ పేమెంట్స్ తక్కువ ఉన్నాయి. మీరు ఈ రకంగా పెంచుకుంటా పోతే 10 లక్షల రూపాయలు బీ క్యాట్ మేనేజ్మెంట్ కోట, 57 లక్షల రూపాయలు ఈ రకంగా మీరు పెంచుకుంటా పోతే ఇంకా పేదలకు విద్య అనేది అందరి ద్రాక్ష పండు కాక ఇంకేమవుతుందని చెప్పేసి మీ ద్వారా తెలుపుకుంటా ఉన్నాను. మా జగనన్న క్లియర్గా చెప్పాడు, విద్యలో వైద్యంలో రాజీ పడే సమస్య లేదు. మేమెల్లప్పుడు పేదల కోసం దగ్గరగా ఉంటాం. ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఎవరైనా సరే తీసుకుంటే రాబోయేది మా గవర్నమెంటే. మా గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా వాటిని రద్దు చేస్తాము. మళ్ళీ గవర్నమెంటే తీసుకొని గవర్నమెంటే నడుపుతుందని చెప్పేసి ఒక ప్రకటన చేశారు. దానికి మేము స్వాగతిస్తా ఉన్నాము. మీ ద్వారా మేము తెలుపుతా ఉన్నాము. ఎవరైనా సరే ప్రైవేట్ వ్యక్తులు పీపీపీ మోడ్లో మెడికల్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఒక్కసారి పేద ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచన చేయండి. దయచేసి మీరు టెండర్లో కానీ ఇంకో దాంట్లో కానీ పాలు పనగొద్దు, పాలు పంచుకోవద్దు. అలాగే పేదలకు మంచి చేసే రకంగానే అడుగులు వేస్తాము. ఒక్కవేళ ఎవరైనా సరే టెండర్ తీసుకొని వాళ్ళు ఈయన నడిపితే దాన్ని ప్రైవేట్ పరం నుంచి తీసేసి మళ్ళీ జగనన్న గవర్నమెంట్గా తీసుకొని నడుపుతుందని చెప్పేసి తెలుపుకుంటూ మరొక్కసారి ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్టు మా జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నమస్కారం. అప్పుడు పీపీ మోడల్ కింద పోతే ఏ రకంగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ సిటీ స్కాన్ ఉంది, తర్వాత ఎంఆర్ఐ ఉంది, అవన్నీ మనమే ఇచ్చాము. నేనే ఇచ్చాను, అప్పుడు తీసుకొచ్చి పెట్టాము. ఎందుకంటే మనం రాజకీయ శాశ్వతం కాదు, ఉంటాయి పోతాయని ముందే అన్ని తీసుకొచ్చి కర్నూలు కానీ, నంద్యాల కానీ, మచిలీపట్నం కానీ, అదేవిధంగా విజయనగరం కానీ చాలా వరకు నాకు బతుకునేంత వరకు అన్ని పర్చేజ్ చేసి ఫిలిప్స్ మంచి కంపెనీ తీసుకొచ్చి పెట్టాం. అది పీపీ కింద నడుస్తున్నాయి కదా, మీకు అందరూ తెలుసు. కాబట్టి హాస్పిటల్ కూడా వస్తే పీపీ కింద ఉంటే వాళ్ళు మెయింటైన్ చేస్తారు. కమ్యూనికేషన్ ఉంది, ట్రాన్స్పోర్టేషన్ చూస్తున్నారు. రోడ్లు ఇంత బ్రహ్మాండంగా ఉన్నాయి. రోడ్లు రోజు నిన్న అనుకున్నా కొన్ని వేల వెహికల్స్ వచ్చాయి. అయితే క్లియర్ అయిపోయినట్టే రోడ్లు బాగున్నాయి కాబట్టి బాగా ట్రాన్స్పోర్టేషన్ బాగా పెరిగిపోయింది, లాజిస్టిక్ బాగా పెరిగిపోయింది కాబట్టి క్లియర్ అయిపోయింది. లేకపోతే ఇంతకుముందు గతంలో చూసాము, ఇంతమంది జనం వచ్చి పోగైతే బయటికి రాబట్టి తెల్లవారేది. అట్లా ట్రాఫిక్ అంతరాయం లేకుండా జరిగినాయంటే దీనికి కారణం రోడ్లు బాగున్నాయి కాబట్టి అది పీపీ కింద జరుగుతున్నాయి. ప్రాజెక్టు కూడా మన దగ్గర డబ్బులు చేసి వాళ్ళు ఎక్కడైతే మెయింటైన్ చేస్తారు. అదే ప్రభుత్వం మెయింటైన్ చేసి వదిలేసి అయితే ఉంటాయి. సంవత్సరంలో వర్షాకాలం అయితే అన్ని డ్యామేజ్ అయిపోయి మళ్ళీ చేయాల్సి వస్తుంది. ఆ రకంగా దీన్ని అభివృద్ధి చేయాలనుకున్నాం. నేను అంతకుముందే మినిస్టర్గా ఉన్నప్పుడు దీన్ని హాస్పిటల్ గారు ఇంకా ముందుగా దాదాపు 45 సంవత్సరాల ముందు నేను దీనికి ఏమున్నాయి ఇక్కడ పాకలు ఉన్నాయి, పాకలు ఉన్నాయి, మీకు అందరూ తెలుసు కదా. దాన్ని రెనోవేట్ చేసి అప్పుడు మంత్రిగా ఉన్నవారిని ముఖ్యమంత్రిగా అల్లుడూరు వెంకటేశ్వర గారు ఉన్నప్పుడు దాని దగ్గర ఎస్ఆర్బీసీ వరల్డ్ బ్యాంక్ ఫండ్స్లో ప్రజలకు అభివృద్ధి కోసం కార్యక్రమాల కోసం, సంక్షేమ కార్యక్రమాల కోసం నిధులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి 14 లక్షలు ఆ రోజుల్లో 86-87లో తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం. అప్పుడు దానివల్ల కూడా పేపర్లు బాగా రాశారు ఆ రోజుల్లో. ఈ పేపర్ 2-3 పేపర్లు జ్యోతిను ఈనాడు రాశారు. పిల్లలను కోతులు డెలివరీ అయితే పిల్లలను కోతులు ఎత్తుకోబోతుండే ఆయన్ని. ఏమీ లేదు ఇక్కడ, క్వార్టర్ ఉన్నది. లోకల్ డాక్టర్ నారాయణ ఉన్నాడు పాపం, ఆయనకు బాగా ఇంట్రెస్టెడ్. అప్పటికప్పుడు తీసుకొచ్చి ఆ డబ్బు తీసుకొచ్చి చేశాం.
ఆ నుంచి స్వరూపం మారింది. మళ్ళీ ప్రధానమంత్రి గారి ఇంత వచ్చినప్పుడు వరల్డ్ బ్యాంక్ డబ్బులు ఇస్తే అప్పుడు ఆయన కూడా నెంబర్ 1 ఫస్ట్ టిక్ వేసి నంద్యాలకు వేశారు. తర్వాత దానికి బాగా అభివృద్ధి చేశాం. ఈరోజు ఏ స్థాయికి ఉందో మనకు తెలుసు. తర్వాత నేను మళ్ళా మంత్రి అయిన తర్వాత కూడా ఇది చేశాం. జరిగింది. ఈ నెల 18వ తేదీన ఉదయం 9 గంటలకి శ్రీ వివేకానంద ఆడిటోరియంలో ఈ క్యాంపస్ ప్లేస్మెంట్స్ జరుగుతాయి. కాబట్టి యువతి యువకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మీరు ఇంటర్వ్యూస్ లో వాటిలో పాల్గొని ఈ యొక్క ఆపర్చునిటీని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నా. 2020 నుంచి 21, 22, 23, 24, 25 సంవత్సరంలో పాస్ అయినటువంటి విద్యార్థులంతా కూడా జాబ్ కి ఎలిజిబిలిటీ ఉంటది. తర్వాత ఇది సింక్రియాన్ అనే కంపెనీ గతంలో కూడా 8 సంవత్సరాల నుంచి ఎవ్రీ ఇయర్ వచ్చి ఇక్కడ సింక్రియాన్ కంపెనీ ఆర్గనైజ్ చేస్తూ ఉంది. ఫ్రెష్ బ్యాచ్ కి ఇంటర్న్షిప్స్ ఉంటాయి. అలాగే అయిపోయిన వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీ కూడా ఉంటుంది. దాదాపుగా శాలరీ కూడా 1.7 నుంచి 1.8 lakhs per annum లాగా ఇచ్చే పరిస్థితి ఉంది. వీటితో పాటు ఇన్సెంటివ్స్ ఉంటాయి. మళ్ళీ అట్లాగే రాత్రి డిన్నరు, స్నాక్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇది బిగినర్స్కి ఇది మంచి ఆపర్చునిటీ. యుఎస్ బేస్డ్ అకౌంటింగ్ కంపెనీకి వీళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. గతంలో కూడా సెలెక్ట్ చేసినటువంటి విద్యార్థులు అక్కడ పనిచేస్తున్నారు. మంచి ఫీడ్బ్యాక్ని ఇవ్వడం జరిగింది ఆర్గనైజేషన్ గురించి. నైట్ షిఫ్ట్లో అయినప్పటికీ కూడా అమ్మాయిలు అబ్బాయిలు ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. మంచి జాగ్రత్త తీసుకుంటున్నారు. వాళ్ళకి సెక్యూరిటీ కూడా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని గమనించాలి. కాబట్టి ఇది ఫస్ట్ రౌండ్లో ఎస్ఏ రైటింగ్, సెకండ్ రౌండ్లో సైకోమెట్రిక్ టెస్ట్, థర్డ్ రౌండ్ వచ్చేసి హెచ్ఆర్ రౌండ్ అని 3 రౌండ్లు ఉంటాయి. ఈ 3 రౌండ్స్లో పాల్గొని సక్సెస్ చేసుకుని మంచి జాబ్ని సంపాదించుకోవాల్సిందిగా యువతి యువకుల్ని కోరుతున్నా. శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాల యందు జాబ్ మేళా 18, 10, 25 శనివారము నిర్వహించబడుతూ ఉన్నది. ఈ జాబ్ మేళకు సంబంధించి 2020, 21, 22, 23, 24, 25 విద్యా సంవత్సరాల్లో పాస్ అయినటువంటి డిగ్రీ అర్హతతో అందరూ అర్హత కలిగి ఉన్నారు. ఈ కోర్సులో ఈ జాబ్ మేళకు సంబంధించి యుఎస్ టాక్సేషన్ ఎగ్జిక్యూటివ్ అన్నటువంటి ఉద్యోగాలకు జాబ్ మేళ నిర్వహించబడుతుంది. ఈ జాబ్ మేళ సింక్రియాన్ గ్రూప్ హైదరాబాద్కు సంబంధించినటువంటి వారు నిర్వహిస్తారు. ఈ జాబ్ మేళలో ఎన్నిక చేయబడినటువంటి నిరుద్యోగ యువత హైదరాబాద్లో పనిచేయవలసి ఉంటుంది. ఇది నైట్ షిఫ్ట్లో మాత్రమే కొంతకాలం కొనసాగటం జరుగుతుంది. ఆ తర్వాత వారు డే షిఫ్ట్కు మళ్ళీ కన్వర్ట్ అయ్యే అవకాశం అనేటువంటిది కూడా ఉంటుంది. ఈ జాబ్ మేళలో ఉద్యోగం పొందినటువంటి యువతీ యువకులకు బేతంచెర్లలో మాజీ ఎంపీటీసీ మహమ్మద్ రఫీ కొడుకుల నూతన గృహప్రవేశానికి హాజరైన మాజీ మంత్రి బుగ్గన. బేతంచెర్ల పట్టణంలో మాజీ మంత్రి బుగ్గనను సత్కరించిన ముస్లిం సోదరులు. డోన్లో మాజీ మీట్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీరాములు కొడుకు వివాహ రిసెప్షన్కు హాజరైన మాజీ మంత్రి బుగ్గన. వైఎస్ఆర్సీపీ అసత్య ప్రచారాలు చేస్తే ఊరుకోం. శ్రీ కృష్ణదేవరాయల వర్ధంతి సందర్భంగా అతని చిత్రపటానికి పుష్పాలతో నివాళులర్పించడం జరిగింది. పీపీపీ మోడ్ అంటే ప్రజల ప్రయోజనం కాదు, కూటమి నాయకుల జేబులు నింపడమే. నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో క్రిటికల్ కేర్ యూనిట్కు శంకుస్థాపన. కాంగ్రెస్ పార్టీలో చేరిన బేతంచెర్ల పట్టణ యువకుడు